హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి క్రిస్పీ కార్న్. బయట రెస్టారెంట్లో దొరికే క్రిస్పీ కార్న్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి. అదే స్టైల్లో ఇంట్లో కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం కొంచెం లేతగా ఫ్రెష్గా ఉన్న ఒక క్రిస్పీ కార్న్ను తీసుకుంటున్నాను. ఈ క్రిస్పీ కార్న్ను ఇలా గింజలన్నీ ఒలుచుకోవాలి. ఒలుచుకున్న గింజలను ఒక బౌల్లోకి వేసుకోండి. దీంట్లో నారలు అలాంటివి ఉంటే క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ పోసి ఇలా మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత మనము ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజలన్నింటినీ వీటిలో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. అలా అని మరీ ఇలా వేసి అలా తీయకండి. ఒక 2-3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికి ఇలా చక్కగా పైకి ఉబ్బి పైకి తేలిన తర్వాతనే స్టెయినర్ సహాయంతో తీసేసేయండి. మీకు ఉడికాయో లేదో వీటిని చూస్తేనే అర్థమవుతుంది. ఇలా కొంచెం ఉబ్బినట్టు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని స్టెయినర్లో వేసుకోండి. వాటర్ అంతా పోయే వరకు ఒక 5-10 నిమిషాల పాటైనా ఇలా స్టెయినర్లో వదిలేసేయండి. అలా అయితే అస్సలు వాటర్ కూడా ఉండదు. క్రిస్పీ కార్న్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా స్టెయినర్లో వేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఈ కంప్లీట్గా చల్లారిన తర్వాతనే వీటిని మరొక బౌల్లోకి వేసుకోండి. చూడండి, చుక్క వాటర్ కూడా లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఒక టీ స్పూన్ వరకు కారం పొడి, అర టీ స్పూన్ వరకు సాల్ట్, పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి. కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువగా ఉండాలి, మైదా పిండి కొంచెం తక్కువగా ఉండాలి. వీటన్నిటిని పిండికి ఇలా చక్కగా కోటింగ్ వచ్చేలా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ను స్ప్రింకిల్ చేయండి. స్ప్రింకిల్ చేస్తే ఇలా కోటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలానే మరీ గట్టిగా పిసుక్కుంటూ వాటర్ను చల్లుకుంటూ చేయొద్దు. ఇలా దానిపైన లైట్గా ఒక కోటింగ్ వచ్చేలా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొన్నిటిని దూరంగా వేసుకోవాలి. ఇవన్నిటిని ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు మంటను మీడియంకు టర్న్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టార్టింగ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా స్వీట్ కార్న్ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచిగా అంటే కొంచెం క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక్కొక్కసారి పేలే ఛాన్స్ ఉంటుందండి. పేలుతున్నాయి అనుకోండి, దీనిపైన ఒక ప్లేట్ వేసేసుకోండి. ఇలా కొంచెం క్రిస్పీగా అయినట్టు అనిపిస్తే స్టెయినర్ సహాయంతో తీసేసేయండి. ఇదే మాదిరిగా మిగతా మొక్కజొన్న గింజలను కూడా బ్యాచ్ వైజ్గా డీప్ ఫ్రై చేసుకోండి. అంతేనండి. ఇలా స్టెయినర్తో తీసేటప్పుడు మనకు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది. ఒక టిష్యూ పేపర్ వేసి ప్లేట్లో వేసుకొని ఈ గింజలన్నింటినీ వాటిపైన వేయండి. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. దీనిపైన కొంచెం నూనెలో వేయించిన పచ్చిమిర్చి, కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మన రెస్టారెంట్లో స్వీట్ కార్న్ ఎంత బాగుంటుందో క్రిస్పీ కార్న్ అంతే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.